ప్రాముఖ్యమైన పుస్తకము తదానిక. ఆ తదానిక అనే గ్రంథంలో ఇట్లా రాయబడింది, గౌతమ బుద్ధుడు నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలకి భూమధ్య పురములో నాలాంటి ఒక మెతయా పుడతాడు అని చెప్పేసి రాయబడింది. మెతయా అని చెప్పారే కానీ యేసు అని చెప్పలేదు. మెతయా అన్న మాటని యేసు క్రీస్తు, క్రిస్మస్ లో క్రీస్తు అంటున్నమే, ఆ క్రీస్తు అన్న మాటని అబ్రి భాషలో మెస్సయా అంటారు. ఆ మెస్సయాని మన గౌతమ బుద్ధుడు మెతయా అని పలికారు పిల్లలు. అంటే యేసు ప్రభు వారు పుడతాడు 500 సంవత్సరాలు అక్కడ సృష్టంగా చెప్పాడు. అది కూడా భూమధ్య కేంద్రంలో పుడతాడని చెప్పారు. కరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారు భూమధ్య కేంద్రంలో గౌతమ బుద్ధుడు పుట్టిన 500 సంవత్సరాలకి భూమధ్య పురమైనటువంటి బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టారు పుట్టారు. అంటే యేసెవరో కాదు, సర్వ మతాలు ఆనాడు ఎవరి కోసం అయితే ఎదురు చూశారో, ఏ దేవుడైతే ప్రత్యక్షం అవుతాడని ఎదురు చూశారో ఆ దేవుడే భూమి మీద అవతరించిన గడియే క్రిస్మస్. చెయ్యి పైకి చెందమా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ రాత్రికాల సమయంలో మీ అందరి జీవితాల్లో ప్రభు ఉద్భవించును గాక. ఓకే, యేసే పుట్టాడు. ఈ జ్ఞానులు తెలిసింది, వెళ్ళి యేసైకు సాంబ్రాన్ని, బోలాన్ని, బంగారాన్ని అర్పించారు. నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం కదిలింది. ఆ నక్షత్రం వెనకాల వెళ్తే తిన్నగా బెత్లెహేము దగ్గరికి తీసుకుని వచ్చింది. బెత్లెహేములోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి బహుశా ఎవరో గొప్పవాడు పుట్టాడు, రాజుగారు పుట్టారు కదా, ఎక్కడ పుట్టుంటాడు రాజుగారు అంటే రాజుల ఇంట్లో పుట్టుంటాడని రాజుగారి ఇంటికి వెళ్ళారు. తీరా రాజుగారి ఇంట్లో మా ఇంట్లో ఎవరు పుట్టలేదు. అదేంటయ్యా మేము వెతుక్కుని వచ్చాం, నక్షత్రం మాకు దారి చూపించింది, మీకు ఎప్పుడు కనపడింది ఆ నక్షత్రం అంటే సుమారుగా 2 సంవత్సరాల క్రితం కనబడింది అయ్యా. 2 సంవత్సరాలు అవుతుంది అప్పుడు కనబడింది. అప్పటి నుంచి సంవత్సరం పట్టింది మాకు అక్కడి నుంచి ఇక్కడ రావటానికి. నిన్ను కోణలు దాటి రావడానికి సంవత్సరం పట్టిందంటే, అయితే మీరు వెళ్ళి మీరు పూజించడానికి ఎంత కష్టపడి వచ్చారు, మీ గ్రంథాల్లో రాయబడినప్పుడు మా గ్రంథాల్లో కూడా రాయబడి ఉంటుంది కదా అని తమ దగ్గర ఉన్నటువంటి పండితులు పిలిపించి పండితుల దగ్గర కూర్చోబెట్టి, ఇదిగో వీరి గ్రంథాల్లో రాయబడ్డదని చెప్తున్నారు, మరి మన గ్రంథాల్లో కూడా ఏమైనా రాయబడిందా పరిశీలన చేయండి అని చెప్తే, అప్పుడు పాత నిబంధన గ్రంథాలు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వాటిని పరిశీలన చేస్తే వాళ్ళకి తెలిసిన ఒక సత్యం ఏదంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాజుగా పుట్టబోవాడు బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడని గ్రంథంలో రాయబడింది. చెయ్యతో ఒక్కసారి స్తోత్రం చెప్దామా? వెంటనే ఆ జ్ఞానులు వాళ్ళ వచ్చి ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు వెళ్ళి రాజుగారి దగ్గరికి, అయ్యా మన గ్రంథంలో కూడా రాయబడిందండి, మన గ్రంథంలో కూడా యూదా బెత్లెహేములో పుడతాడని రాయబడిందండి. వాళ్ళ గ్రంథాల్లో ప్రజాపతి పుట్టినప్పుడు నక్షత్రం పుడతాడని చెప్పబడింది, కానీ బైబిల్లో అయితే ఆయన బెత్లెహేములోనే పుడతాడని ప్లేస్ కూడా చెప్పబడింది. ఈ రాత్రి సమయంలో నువ్వెక్కడ పుడతావో యేసయ్యకు తెలుసు, ఏ ఊర్లో పుడతావు యేసయ్యకు తెలుసు, సమస్తము యేసయ్యకు అన్నీ తెలుసు. చెయ్యొచ్చు ఆమెను పలుకుదామా? నువ్వు ఒక్కోసారి అనుకుంటావు, ఎందుకు పుట్టే నీ కుటుంబంలో పుట్టుంటేనా మంచి ధనవంతుని ఇంట్లో పుట్టుంటే బాగుండేది, గొప్ప కొలసిన ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఎందుకు అనవసరంగా ఇక్కడ పుట్టాను, ఈ అనవసరంగా ఈ రాజమండ్రిలో ఎందుకు పుట్టానబ్బా, ఏ కలకత్తాలోనో ఢిల్లీలోనో పుట్టుంటే భలే ఉంటుంది అని అనుకోబాకండి. మీరు ఎక్కడ పుట్టాలో ఎవరికి తెలుసు? దేవుడికి ముందే తెలుసు. ఎవరికి భార్య అవ్వాలో దేవుడికి బాగా తెలుసు. ఈ తాగుబోతే అని దొరికేటట్టు మా అమ్మ నాన్న కళ్ళగాని ఏదో గొప్ప ఉద్యోగస్తులను అప్పగిస్తే ఈ రోజు నన్ను ఇన్ని తిప్పలు పెడుతున్నాడు, అనవసరంగా పూలు అమ్ముకున్నావని చేసుకున్నా బాగుండు అని అనుకోబాకు. నువ్వు ఎక్కడ పుట్టాలో, ఏం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో అన్ని కూడా దైవ నిర్ణయం అయి ఉన్నాయి. చెయ్యెత్తి ఆమెను పలుకుదామా? ఈ రాత్రి కలిసంలో ఈ మాటలు కొంచెం శ్రద్ధగా ఆలకించు. యేసు పుట్టిన తరువాత బెత్లెహేములో యేసు పుట్టాడు సంగతి తెలిసింది. జ్ఞానులు వచ్చారు, ఎక్కడ పుట్టారు, బెత్లెహేములో పుట్టారని ఆ రాజుగారికి శాస్త్రులు చెప్పారు. చెప్పిన తరువాత హేరోదు రాజుగారికి కలవరం పట్టుకుంది. అమ్మో, నిజంగా ఒక రాజు పుట్టాడా, నేను రాజునిగా, నాకన్నా వేరొక ఇంట్లో ఇంకో రాజు పుడితే నా రాజ్యం పోతుంది, నన్ను, నా కుటుంబం, నా వంశం వృక్షంలో రాజరికం లేకుండా పోతుంది, అర్జెంటుగా రాజుగారిని చంపేయాలని కంకణం పెట్టుకుని కలవరపడిపోయాడు. అక్కడ మాట ఇలా రాయబడింది, అతడు కలవరపడ్డాడు. అతనే కాదు, యెరూషలేము వాసులందరూ కలవరపడ్డారని రాయబడింది. తమ్ముడు, యేసు పుట్టిక ఒకరికి సంతోషాన్ని కలగజేస్తే ఒకరికి కలవరాన్ని కలగజేస్తుంది, జ్ఞానులకు సంతోషాన్ని కలగజేస్తుంది. కానీ ఆ యొక్క రాజుగారికి, యెరూషలేము వాసులకి కలవరం కలుగజేసింది. ఈ రాత్రి సమయంలో కొద్దిమంది కూడా కలవరం కలుగుతూనే ఉంటుంది. క్రిస్మస్ ఆరాధనలన్నా, క్రైస్తవ యొక్క
పద్ధతులున్నా క్రైస్తవులు అంతకంతకు అధికమవుతున్నారని కొంతమంది కలవరం ఉండొచ్చు. కలవరం ఎంత ఉన్నా యేసు అంటున్నాడు, కలవర పడిన వాళ్ళని ఆయన ఏమి పక్కన పెట్టలేదు. నీ కలవరాలన్నీ నేను తొలగిస్తాను, మీరు కలవరపడకండి, నేను నా కృపను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. చెయ్యెత్తి బిగ్గర ఆమేన్ పలుకుదామండి. నేను చెప్తున్నా ఈ చిన్న మాటలు మీరు వినండి. నేను ఇంకొక 5 లేక 10 నిమిషాలు ఈ మాటలు నేను ముగిస్తాను. నా సమయం 40 minutes, నాకు ఇప్పుడు 30 minutes అయింది. ఇంకొక 10 minutes ఈ ప్రసంగం ఎంతవరకు అయితే అంతవరకు నేను చెప్పి ముగిస్తాను. చెయ్యెత్తి బిగ్గర ఆమేన్ పలుకుదామా? చెయ్యెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.